స్కందం 18వ అధ్యాయం 9వ నంబర్ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం 32వ నంబర్ శ్లోకం వరకు చూడడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. తో 9వ నంబర్ శ్లోకం 9, 10 రెండు ఒకేసారి ఉన్నాయి. వత్సం కల్పయ మే వీరా ఏనాహం వత్సలత్తవ దోక్ష్యే క్షీరమయాన్ కామాన్ అనురూపం చ దోహనం దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూతభావన అన్నం ఈప్సితం ఊర్జస్వత్ భగవాన్ వాంఛతే యది. సో ఇక్కడ పృథు మహారాజ్తో ఇలా చెప్తుందన్నమాట. ఓ వీరా, నువ్వు అందరి జీవరాశుల్ని రక్షించాలి అనుకుంటున్నావు. అలాగైతే ఈ విధంగా నువ్వు అందరికీ అవసరమైనన్ని ధాన్యాలు అందించాలనుకుంటే, అందరికీ తగినంత పాలు అందించాలనుకుంటే, దానికి మరి మీకు పాలు కావాలంటే, ఇప్పుడు పృథ్వీ ఆవు రూపంలో ఉంది, మీకు మరి నా దగ్గర నుంచి పాలు కావాలంటే మీరు సరైన దూడను తీసుకొని రావాలి దానికోసం. అంతేకాకుండా ఆ పాలను పెట్టడానికి ఒక సరైన పాత్ర కావాలి. అంతేకాకుండా పాలను తోడడానికి ఒక సరైన పాలవాడు కావాలి. సో ఈ విధంగా నేను అప్పుడు ఆ దూడ పట్ల ప్రేమతో ఆప్యాయతతో నేను నా పాలిస్తాను. అప్పుడు నీ యొక్క ఈ కోరిక పూర్తవుతుంది. ఈ విధంగా ఇప్పుడు పృథు మహారాజుకి వాళ్ళు ఎదుర్కొనే సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తుందన్నమాట.
సో ఈ విధంగా ఇప్పుడు సరైన దూడ అంటే బేసికలీ దూడ ఉంటేనే ఆవు పాలిస్తుంది. అంటే ఇక్కడ దూడ అంటే ఎవరైతే కృష్ణ భక్తులు పట్ల ప్రేమతో ఆప్యాయతతో అప్పుడు భూదేవి కూడా అన్ని కావాల్సిన ధాన్యాలు అన్ని రకాల సదుపాయాలన్నీ కూడా అందిస్తుందన్నమాట. ఎందుకంటే ముందే చెప్పేసింది భూదేవి, ఇంతకుముందే మనం చర్చించుకున్నాం లాస్ట్ క్లాస్లోనే. ఎందుకంటే ఇక్కడ చాలామంది అభక్తులు పెరిగిపోయి వాళ్ళందరూ కూడా ఇవన్నిటిని కూడా ధాన్యాలని సంపత్తిని అంతా కూడా వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగిస్తున్నారు, భగవంతుడి సేవకు భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం ఉపయోగించట్లేదు. అందుకనే పృథ్వీ ధాన్యాలు పంటలు ఇవ్వకుండా ఉందన్నమాట. అందుకే కరువులు కాటక అంతా వచ్చిందనమాట. ఒకవేళ మనుషులు ఇలా సరిగ్గా వ్యవహరిస్తే, భక్తులుగా మారితే, ధర్మాన్ని అనుసరిస్తే, అప్పుడు పశువులకు కూడా ఇంకా అన్ని రకాల జీవరాశులకు కూడా తగిన ఆహారం దక్కుతుందన్నమాట. సో అందుకనే ఇవాళ రేపు అంటే మనుషులకి ఒక బాధ్యత ఉంది, వాళ్ళను సంరక్షించుకోవడమే కాకుండా మిగతా జీవరాశులందరినీ కూడా సంరక్షించడం. కానీ ఇప్పుడు కలియుగంలో ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, మనుషులే వేరే జంతువుల్ని తినేస్తున్నారు ఆహారంగా. అందుకనే ఇంకా సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకనే సరైన పంటలు పండట్లేదు. ఇది ఇప్పుడున్న పరిస్థితి, సమస్య. సమాంచ కురు మాం రాజన్ దేవవృష్టం యతాపయః అపార్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో. ఇంకొక విషయం చెప్తుంది పృథ్వీ రాజుకి. ఏంటంటే ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరు ఈ పృథ్వీ ఇప్పుడు సమానంగా లేదు, మీరు సమానంగా చేయాలి దీనివల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే వర్షాకాలం వెళ్ళిపోతుందో ఆ సమయంలో కూడా నేను మంచి పంటలను ఇవ్వగలను. సో వర్షం అనేది కూడా ఇంద్రుడి యొక్క కృప ద్వారా కురుస్తుంది. సో ఇది వర్షం పడి భూమి అంతా కూడా ఆ నీటితో ఉండాలి, నీళ్ళంతా భూమిలో ఉండాలి అంటే ఆ భూమిలో ఉంటేనే అప్పుడు అన్ని రకాల పంటలు ధాన్యాలు పండుతాయి. అందుకనే ఇక్కడ పృథ్వీ కోరుకుంటుందన్నమాట. సమానంగా లేదు, ఇప్పుడు మీరు పృథ్వీని సమానంగా చేస్తే అప్పుడు నీళ్లు బాగా నిలుస్తాయి, అప్పుడు బాగా ఇంకా నేను పంటల్ని పండించగలను, ధాన్యాలని ఇవ్వగలను. సో ఇలా భూమి సమానంగా ఉండడం అనేది ధాన్యాలు పండించడానికి, పంటలు పండించడానికి చాలా ముఖ్యమైన అవసరం అని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. అందుకనే ఇక్కడ పృథ్వీ మహారాజుని ఈ విధంగా కోరింది, మీరు సమానం చేయండి మొత్తం భూమిని. ఎందుకంటే కొన్ని చోట్ల ఎత్తు ఉంది, కొన్ని చోట్ల లోతు ఉంది, కొన్ని చోట్ల పర్వతాలు ఉన్నాయి. సో అన్నిటినీ పగలగొట్టేసి మొత్తం సమానం చేయమనేసి. ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆధయా భూపతి వత్సం కృత్వా మనుం పాణాం అదుహత్ సకలౌషధీ. సో ఈ విధంగా ఎన్నో ఇలాంటి మంగళదాయకమైన ఎంతో మంచి శబ్దాలని విన్న తర్వాత ఇప్పుడు పృథు మహారాజు వాటిని స్వీకరించాడు. ఎందుకంటే ఆయన దాని గురించే ఇక్కడ పృథ్వీని వెంబడించింది, చంపాలనుకుంది కూడా. ఎందుకంటే పృథ్వీ ఏం ధాన్యాలు ఇవ్వట్లేదు అని. సో ఇప్పుడు పృథ్వీ ఆ మార్గాన్ని చూపించినందుకు ఇప్పుడు పృథు మహారాజు సంతృప్తి చెంది వెంటనే ఆమె పృథ్వీ చెప్పిన విధంగానే పృథు మహారాజు ఏం చేశాడు, ముందు స్వయంభూ మనుని దూడగా మార్చేశారు. సో స్వయంభూ మను అంటే దూడగా వ్యవహరించారు. తద్వారా ఆయన పృథు మహారాజు అన్ని రకాల హర్బ్స్ అంటే ఔషధాలు, ఇంకా ఔషధ గుణాలున్న చెట్లు, ఇంకా మిగతా అన్ని ధాన్యాలు అన్నిటి కూడా పృథ్వీ ఎవరైతే గోరూపంలో ఉందో ఆ గోరూపం నుంచి దహనం చేసి ఆయన చేతుల్లో
అన్నీ ఉంచుకున్నాడు అనమాట. 2 చేతులతోనే అదే పాత్ర, ఆయన 2 చేతులనే పాత్రగా తీసుకొని అందులో పాలు అనేది ఉందని అన్నీ పొందాడు పృథ్వీ నుంచి, అన్ని ఔషధ గుణాలున్న చెట్లు ఇంకా ధాన్యాలు అన్నీ కూడా. సో ఈ విధంగా దాని తర్వాత నెక్స్ట్ ఈ విధంగా పృథు మహారాజుని అనుసరించి ఇప్పుడు చాలామంది కూడా ఈ భూదేవి నుంచి అన్ని వాళ్ళకు కావాల్సిన సంపదను వాళ్ళు అంటే తోడుకుంటారనమాట, పిండుకుంటారు. సో ఇక్కడ అది మనము చూద్దామంట. దుదుహు తథా పరే చ సర్వత్ర సారమాదతే భూదః తతోన్యే చ యథా కామం దుదుహు పృథుభావితం. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే పృథుమహారాజులాగా బుద్ధిమంతులు తెలివైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే పృథ్వీ నుంచి వాళ్ళకు కావాల్సిన అవసరాలని సారాన్ని వాళ్ళు కూడా స్వీకరించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పృథుమహారాజు యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ వాళ్ళకి ఏవి కావాలో అవన్నీ పృథ్వీ నుంచి వాళ్ళు తోడుకున్నారనమాట. అందుకనే పృథ్వీని వసుంధర అంటారు. ఇది పృథ్వీ లేకపోతే భూదేవి యొక్క పేరు వసుంధర. వసు అంటే సంపద, ధర అంటే ధరించడం. సో భూమిలో అన్ని రకాల సంపదలు భూమిలో ఉన్నాయన్నమాట, నిలువ ఉన్నాయి. సో అందరికీ కావాల్సింది ఏం కావాలంటే అది భూమి ఇవ్వగలదు. అందుకనే వసుంధర అన్నారు భూమిని. కానీ దానికి ఒక పద్ధతి ఉంది దాన్ని పొందడానికి. ఆ పద్ధతినే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఆ పద్ధతిని మనకు తెలియజేయడానికే ఇంత మొత్తం లీల. సో ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలన్నమాట. పృథ్వీ భూదేవి నుంచి మనకు అన్ని సకల సంపదలు దొరకాలంటే ముందు మనం భక్తి చేసుకోవాలని. సో ఇక్కడ మనం చూస్తాము. సో భక్తులు ఉంటేనే భూమి మీద అప్పుడే భూమి అన్ని సంపదలను మనుషులకి అన్ని జీవరాశులకి అందజేస్తుంది. ఒకవేళ ఈ ఎందుకంటే భక్తులు ఉంటేనే వాళ్ళే యజ్ఞం చేసేది, అవునా? ఇప్పుడు భక్తులు చేసేది సంకీర్తన యజ్ఞం, యుగధర్మం. సో వాళ్ళు యుగధర్మాన్ని పాటిస్తున్నారు, సంకీర్తన యజ్ఞాన్ని చేస్తున్నారు. తద్వారా భగవంతుడిని సంతృప్తిపరచడం ద్వారా మిగతా అందరు జీవరాశుల్ని, అంతేకాకుండా అన్ని దేవతల్ని కూడా సంతృప్తిపరుస్తారు. అందుకనే అన్ని దేవతలు కూడా సంతృప్తి చెందడంతో అందరూ సహకరిస్తారు. భూమి నుంచి అన్ని రకాల సంపద, ధాన్యాలు, పంటలు, చెట్లు, ఫలాలు అన్నీ ఏవి కావాలో అన్నీ కూడా లభిస్తాయి. కానీ ఇప్పుడు యజ్ఞం ఒకవేళ ఆపేశారనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా భూమి ఏదైతే ఇప్పుడు మనకు అందిస్తుందో అవన్నీ అందించడం మానేస్తుంది. అందుకనే సంకీర్తన యజ్ఞం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. అందుకని తెలివైన వాళ్ళు ఈ సంకీర్తన యజ్ఞాన్ని అనుసరించాలి, పాటించాలి, ఇంకా మిగతా వాళ్ళకు కూడా బోధించాలి అని ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు. సో అలా చేస్తేనే మనము ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేయొచ్చు, వేరే మార్గం లేదు. ఋషయో ధుదుర్దేవీం ఇంద్రియేష్వత సత్తమా వత్సం బృహస్పతిం కృత్వా పయశ్చందోమయం శుచి. సో ఇప్పుడు ఎవరెవరు ఏమేమి ఇక్కడ ఆవు నుంచి పిండుకుంటారో చూద్దామంట. సో మిగతా ఋషులు, మునులు వాళ్ళందరూ ఏం చేశారంటే బృహస్పతిని దూడగా చేశారంట. ఈ విధంగా వాళ్ళ ఇంద్రియాలనే ఒక పాత్రగా మార్చి వాళ్ళకి కావాల్సిన అంత పాలని, అంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైదిక జ్ఞానం. ఆ వైదిక జ్ఞానాన్ని వాళ్ళు తోడుకున్నారు ఆవు నుంచి. ఆ వైదిక జ్ఞానం ద్వారా వాళ్ళు శబ్దాలు, అంటే వాక్యాలు, మనస్సు, ఇంకా శ్రవణం అంతా కూడా శుద్ధమైపోతుందని. సో నెక్స్ట్ ఇలాగే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఏమేమి తోడుకుంటారో భూదేవి నుంచి ఏమేమి వాళ్ళకి లభిస్తాయో చూద్దామంట. కృత్వా వత్సం సురగణా ఇంద్రం సోమం మధుదుహం
హిరణ్మయేన పాత్రేన వీర్యం మోజో బలం పయః. ఇంకా మిగతా దేవతలందరూ ఏం చేశారంటే ఆ దేవరాజు అయిన ఇంద్రుణ్ణి ఇప్పుడు దూడగా మార్చేసి ఈ పృథ్వీ నుంచి వాళ్ళకు కావాల్సిన సోమరసాన్ని వాళ్ళు పొందారంట. ఇది అమృతంతో సమానం, వాళ్ళకి అమృతం వంటిది. అందుకనే ఈ సోమరసాన్ని సేవించి వారు వారి మనోబలం ఇంకా వారి యొక్క శారీరక స్వస్థత అన్నీ, వాళ్ళ యొక్క ఇంద్రియాలు అన్నీ బలపడతాయన్నమాట. సో వాళ్ళకి చాలా శక్తి లభిస్తుంది. సో ఇక్కడ బేసికల్లీ సోమరస్ అన్నారు కదా, ఇది అమృతం లాంటిది అనమాట. అంటే శక్తిని ఇస్తుంది, సామర్థ్యాన్ని ఇస్తుంది. సో ఇది తాగిన తర్వాత దేవతలకు చాలా శక్తి వస్తుందన్నమాట. ఈ విధంగా ఇంద్రియాలు ఇంకా మనస్సు అన్నీ కూడా శరీరం కూడా బలపడుతుంది. అంతేగాని ఇదేదో మందు అంటే లిక్కర్ కాదనమాట, ఆల్కహాల్ కాదు ఈ సోమరసం అనేది. ఇది ఈ విషయం గురించి మనకి వచ్చే శ్లోకంలో ఇంకా బాగా చెప్తారు, అది సపరేట్ అనే విషయం. దైతేయ దానవావత్సం ప్రహ్లాదం అసుర ఋషభం విదాయ దూదహన్ క్షీరం అయ పాత్రే సురాశవం. ఇప్పుడు దితి యొక్క పుత్రులు అంటే దైత్యులు ఇంకా అసురులు, వీళ్ళందరూ కూడా అంటే దైత్యులు ఇంకా దానవులు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రహ్లాద్ మహారాజుని వత్స అదే దూడగా మార్చారు. తద్వారా వాళ్ళు అన్ని రకాల ఇప్పుడు వీళ్ళ అసురులు ఎవరైతే ఉన్నారో దానవులు దైత్యులు వీళ్ళందరూ ఏంటంటే ఈ లిక్కరు, బీరు ఇలాంటి అన్ని ఆల్కహాల్ ఇవన్నీ కూడా వాళ్ళు లభించింది పృథ్వీ నుంచి. వీళ్ళు దీన్ని ఎక్కడ గ్రహించారంటే ఐరన్ పాట్లో అంటే ఇనుముతో తయారైన పాత్రలో వాటిని గ్రహించారంట. సో సో ఎలాగైతే దేవతలు సోమరసాన్ని తాగుతారో అలాగే ఇక్కడున్న ఈ దైత్యులు దానవులు వీళ్ళు ఏంటంటే లిక్కరు బీరు వీళ్ళు తాగుతారనమాట. దాన్ని ఇక్కడ రాశారు అశవం సురాశవం. సో సుర అంటే ఇదనమాట లిక్కర్. సో సోమరస లిక్కర్ రెండు సపరేట్ అనమాట. సుర వేరు, సోమరస వేరు. సుర అసురులు తాగుతారు, సోమరస ఏమో దేవతలు తాగుతారు. సో ఒక్కొక్కసారి చాలామంది దాన్ని తప్పుగా అనుకుంటారు, అందుకే ప్రభుపాద స్పష్టంగా రాశారు. సో ఇక్కడ బీరు, లిక్కర్ ఇవన్నీ ఏంటంటే చాలా తుచ్చమైనవి అన్నమాట. అందుకే వాటిని ఇక్కడ ఇనుము పాత్రలో ఉంచారు. సోమరసం అది చాలా ఉన్నతమైంది, అందుకనే దాన్ని బంగారు పాత్రలో దాన్ని గ్రహించారు. సో అది ఇక్కడ ఒక తేడా ఉందని చూపిస్తున్నారు. ఇంకా చూద్దామండి నెక్స్ట్ ఇంకేం ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది ఇంకా చాలా విషయాలు పృథ్వీ నుంచి పొందుతారు. మీరు అప్పుడు అర్థం చేసుకోవచ్చు భూమి ఏమేమి ఇవ్వగలుగుతుంది. సో భూదేవి ఏమేమి ఇవ్వగలుగుతుంది మనం సరిగ్గా వ్యవహరిస్తే, సరిగ్గా ధర్మాన్ని అనుసరిస్తే. గంధర్వాప్సరసో దుక్షన్ పాత్రే పద్మమయే పయః వత్సం విశ్వావసుం కృత్వా గాంధర్వం మధు సౌభగం. గంధర్వలోక అప్సరలోక నుంచి వాళ్ళు విశ్వవసుని వత్సగా మార్చి అక్కడ నుంచి వాళ్ళు పాలు తీసుకున్న రావు నుంచి వాళ్ళు ఒక లోటస్ ఫ్లవర్ నుంచి పాట్, కమలం పువ్వు నుంచి పాత్రను తయారు చేసి వాళ్ళు మరి ఏం తీసుకున్నారు పాల రూపంలో అంటే మ్యూజికల్ ఆర్ట్ అండ్ బ్యూటీ. ఎందుకంటే వీళ్ళు గంధర్వులు అప్సరస్సులు కదా. సో వీళ్ళు సంగీతం, కళ, సౌందర్యం వీటిని గ్రహించారంట. చూడండి అన్ని దేవతలు, ఋషులు, మునులు అందరూ వీళ్ళందరూ కూడా భూదేవి నుంచి ఎన్ని వారికి లభిస్తుందో. సో అందుకనే ఎవరైనా అంటే ఏం చేస్తారు భక్తులు, ఏం చేస్తున్నారు సమాజం కోసం అంటే భక్తులే చేసేది. భక్తులు లేకపోతే భూదేవి ఇప్పుడు మన హరినామ సంకీర్తన జరగకపోతే ఇప్పుడు భూదేవి అసలు ఏమి ఇచ్చేదే కాదు. అప్పుడు ఇంకా కరువు కాటకాలు ఇంకా పెరిగిపోయి ఇంకా కష్టాల్లో ఉండేవాళ్ళు ప్రజలు. సో అందుకనే ఇప్పుడు ఉన్నాయి కదా ఆల్రెడీ కొన్ని కష్టాలు. అవి ఎందుకున్నాయంటే అవి కొంచెం మాత్రం ఉన్నాయి. ఎందుకంటే అవి కూడా కొంతమంది పాపాత్ములు ఇంకా ఎన్నో కషాయకానాల్లో ఆవుల్ని చంపుతున్నారు, ఇంకా రకరకాల పాపాలు చేస్తున్నారు కనుక.
వత్సేన పితరోర్యమ్న కవ్యం క్షీరం మధుక్షత ఆమపాత్రే మహాభాగ శ్రద్ధయా శ్రద్ధదేవతా. పితృలోకవాసులు వాళ్ళు ఆర్యమాను దూడగా మార్చారు. ఎంతో శ్రద్ధతో వాళ్ళు కవ్య అంటే ఏదైతే పితృలకి నైవేద్యం పెడతారో, పిండదానం చేస్తారో అది వాళ్ళు స్వీకరించారంట. ఎందులో అంటే అన్బేక్డ్ ఎర్తన్ పాట్ అంటే మట్టి పాత్రలో వాళ్ళు దాన్ని స్వీకరించారు. సో మామూలుగా ఏంటంటే ఒకవేళ ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా వస్తున్నారు, ఎవరైతే బాగా పాపాత్ములు ఉంటారో, బాగా వాళ్ళు ఆసక్తితో ఉంటారో, వాళ్ళ యొక్క సంసారం ఫ్యామిలీ పట్ల, ఇంకా ఇల్లు లేకపోతే కంట్రీ విలేజు వీటి పట్ల ఇంకా చాలా పాపకార్యాలు చేస్తారు ఇలా ఆసక్తితో, వాళ్ళు తప్పకుండా చనిపోయినప్పుడు అలాంటి సమయంలో వాళ్ళకి సరైన దేహం, భౌతిక దేహం దక్కక వాళ్ళు సూక్ష్మదేహంలో నివసిస్తూ ఉంటారన్నమాట. మనసు బుద్ధి అహంకారంతో కూడుకున్న సూక్ష్మదేహంలో. సో వాళ్ళు ఇటువంటి సూక్ష్మదేహాల్లో సంచరిస్తూ ఉంటారు, వాళ్ళనే భూతాలు అంటారనమాట. సో ఇలాంటి భూత శరీరాల్లో వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు, అది ఇక్కడ రాశారు. సో అలాంటి వారికి అటువంటి సూక్ష్మ శరీరం నుంచి మళ్ళీ ఒక మంచి శరీరం లభించాలంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క వంశంలో ఎవరో ఒకరు వాళ్ళకి పిండదానం చేసి తద్వారా విష్ణు ప్రసాదాన్ని వాళ్ళకి తినిపిస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళకి భూత పిశాచ శరీరంలోంచి వాళ్ళకి ముక్తి లభించి మళ్ళీ మంచి మానవ శరీరం కానీ ఏదైనా మంచి శరీరం దక్కొచ్చు. సో అందుకనే మన భారతదేశంలో ఈ సంస్కారం ఉంది, సంస్కృతి ఉంది. అనంతకాలం నుంచి ఎప్పుడైనా ఎవరైతే చనిపోతారో ఇంట్లో వాళ్ళ కొడుకు గయాకి వెళ్ళి, ఇది బీహార్లో ఉంది, గయాకి వెళ్ళి అక్కడ విష్ణు మందిరంలో వాళ్ళు పిండదానం చేస్తారనమాట. ఒకవేళ తన తండ్రికి ఇలాంటి భూత శరీరాలు ఏమైనా ఉంటే ఆయనకి అటువంటి శరీరాల నుంచి ముక్తి లభించి మంచి శరీరం లభించాలని. కాకపోతే ప్రభుపాల ద్వారా అంటారు, ఒకవేళ ఎవరైతే ప్రతిరోజు ప్రసాదం తీసుకుంటున్నారో భగవంతుడి విష్ణువుకి అర్పించి వాళ్ళకి ఇలా భూత శరీరాలు దక్కే అవకాశం లేదు, లేకపోతే మనిషి శరీరం కింద కూడా వేరేది దక్కే అవకాశం లేదు. సో అది మనకు అడ్వాంటేజ్ అనమాట. మామూలుగా ఏంటంటే ఎవరైతే ఇప్పుడు భగవంతుడికి భక్తి చేసుకోరో, ప్రసాదం తీసుకోవట్లేదో రోజు, వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ప్రకల్ప్య వత్సం కపిలం శుద్ధ సంకల్పనామయీం సిద్ధిం నభసి విద్యాం చ ఏ చ విద్యాధరాదయ. ఇంకా ఎవరెవరు దాని తర్వాత సిద్ధలోకవాసులు, ఇంకంతేకాకుండా విద్యాధర లోకవాసులు, వీళ్ళందరూ కపిలమునిని ఒక దూడగా మార్చారు. కపిలముని దూడగా మారారు. ఇంకా మొత్తం ఆకాశాన్నే పాత్రగా మార్చారు. వాళ్ళు ఏమి మరి పొందారు భూదేవి నుంచి పాలు అంటే యోగిక సిద్ధులు, అనిమ లగిమ ఇటువంటి అన్ని సిద్ధులు కూడుకొని, ఇంకా విద్యాధర లోకవాసులు అంటే అది సిద్ధలోకవాసులు. విద్యాధర లోకవాసులు వచ్చేసి ఆకాశంలో ఎగిరే ఆ యొక్క కళను వాళ్ళు భూదేవి నుంచి పొందారంట. సో ఈ విధంగా విద్యాధరులకు వాసులు ఏంటంటే ఆకాశంలో ఎగరగలుగుతారు. ఎలాగైతే చేప నదిలో ఈదగలుగుతుందో అలాగే ఆకాశంలో విద్యాధర వాసులు ఎగరగలుగుతారు. సిద్ధలోక వాసులు ఏంటంటే వాళ్ళకి ఎన్నో రకాల యోగిక సిద్ధులు ఉంటాయి. యమ అంటే వాళ్ళు అనిమ లగిమ ఇటువంటి వాళ్ళు అష్టాంగ యోగ చేసుకొని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి చాలా రకరకాల యోగిక సిద్ధుల్ని ప్రాప్తి చెందుకుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ నుంచి లభించాయి భూదేవి నుంచి. సో ఈ విధంగా అందుకనే ఇప్పుడు కపిలముని ఎందుకు దూడగా చేశారంటే వాళ్ళ తండ్రి కర్దమముని అనే చాలా పెద్ద భక్తుడు, ఇంకా యోగి కూడా. ఆయనకు అన్ని యోగి సిద్ధులు ఉన్నాయి. ఒకసారి ఆయన కపిలదేవ్ జన్మించే కన్నా ముందు ఆయన ఆకాశంలో తిరిగే విమానం సృష్టించారు ఆయన యోగిక సిద్ధులతో. సో అటువంటి ఆయన పుత్రుడే కపిలముని. సో ఆయన్ని ఇక్కడ దూడగా చేసి ఇవన్నీ వాళ్ళకి దక్కాయన్నమాట, సిద్ధలోకవాసులకి ఇంకా విద్యాధరులకి. నెక్స్ట్ 20వ శ్లోకం. అన్యే చ మాయినో మాయాం
అంతర్ధానాద్భుతామనాం మయం ప్రకల్ప్య వత్సం తే దుదుహుర్ధారణామయీం. దాని తర్వాత కిం పురుషలోక వాసులు కూడా వాళ్ళు ఏం చేశారంటే మాయా దానవుడిని, కిం పురుషలోక వాసులు మాయా దానవుడిని వత్స అదే ఆవు దూడగా మార్చి వాళ్ళు కూడా రకరకాల సిద్ధులని, ఎలాంటివంటే వీళ్ళు ఆ సిద్ధి ద్వారా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మాయమైపోవచ్చు, ఎక్కడి నుంచైనా మాయమైపోయి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యక్షం అవ్వచ్చు. ఇంకా ఒక రూపం నుంచి మాయమైపోయి ఇంకో రూపంలో ప్రత్యక్షం అవ్వడం. సో ఇటువంటి మాయా శక్తులు వాళ్ళకి లభించాయి అన్నమాట ప్రతి నుంచి. సో దశమ స్కందంలో 10వ స్కందం అంటే శ్రీమద్ భాగవతంలో ఎలా రకరకాల అసురులు, ఇలాంటి దానవులు అసురులు వీళ్ళందరూ రకరకాల రూపాలు మార్చుకొని ఎలా ప్రత్యక్షమవుతారు అనేది మనకి బాగా వర్ణించారు. ఎన్నో రకరకాల అసురులు ప్రతిరోజు బృందావనంలోకి వస్తాయి. కృష్ణుడు వాళ్ళందరినీ వధించేస్తారు. ఉదాహరణకి బకాసుర్, ఆయన బకాసురుని కృష్ణుడు ఎంతో పెద్ద కొంగ రూపంలో వస్తుందన్నమాట బకాసురుడు. సో బకాసురుడిని కృష్ణుడు చంపేస్తాడు చాలా సునాయాసంగా. సో ఈ విధంగా ప్రతిరోజు ఇలాంటి రకరకాల అసురులు రకరకాల రూపాలు ధరించి కృష్ణుడిని వధించడానికి వస్తారు. కృష్ణుడు వాళ్ళందరినీ వధిస్తూ ఉంటాడు. సో ఇలా వాళ్ళు రకరకాల రూపాలని ధరించవచ్చు అన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరు, యక్ష రాక్షాంసి భూతాని పిశాచ పిశితాశనా భూతేశ వత్స దుదుహు కపాలే క్షటజాసవం. దాని తర్వాత యక్షులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచులు ఇవన్నీ కూడా ఎవరైతే ముఖ్యంగా మాంసాన్ని భుజిస్తారో వాళ్ళందరూ శివుడి యొక్క అవతారమైన రుద్ర లేకపోతే భూతనాథుని ఆయన్ని ఒక దూడగా మార్చి రక్తముని వాళ్ళు, ఎందుకంటే అదే తాగుతారు వాళ్ళు కనుక దాన్నే వాళ్ళు ఆవు నుంచి పిండుకున్నారు. ఇంకా పాత్ర కపాలం స్కల్ని పాత్రగా చేసుకున్నారు అన్నమాట. సో అందుకనే శివుడిని భూతనాథ అంటారు, భూతాలన్నిటికీ నాథుడు. తథాహ్యయో దండసూకా సర్పనాగాశ్చ తక్షకం విద్యాయ వత్సం దుదుహుర్ బిలపాత్రే విషంపయః. దీని తర్వాత ఇంకా రకరకాల సర్పాలు, కోబ్రా, స్నేక్ ఇవన్నీ కూడా ఎవరికైతే ఎటువంటి హుడ్స్ లేనివి పెద్ద పెద్ద పాములు, ఇంకా వృశ్చిక, స్కార్పియాన్స్, ఇంకా తక్షక ఇటువంటి రకరకాల నాగపాములు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏం తీసుకున్నాయంటే భూదేవి నుంచి వాళ్ళకి ఏం లభించింది, పృథ్వీ నుంచి విషం. అది మీ పాల రూపంలో విషంని తీసుకొని ఆ విషాన్ని పాము యొక్క రంధ్రాల్లో పెట్టాయంట. వాళ్ళు దూడగా తక్షకుణ్ణి దూడగా చేశారంట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా భూదేవి నుంచి వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని వాళ్ళు పొందుతున్నారు. సో ఇలా ఒక్కొక్కరు ఇక్కడ అసురులు, రాక్షసులు అన్ని రకాల జీవరాశుల నుంచి ఇక్కడ వర్ణిస్తున్నారు. సో ఒక్కొక్కరు సాంగత్య ప్రకారం వాళ్ళు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు దాని ప్రకారం వాళ్ళు రకరకాల గుణాలని పెంపొందించుకుంటారు. దాని ప్రకారం వాళ్ళు రకరకాల ఆహారాన్ని గ్రహిస్తారు. పయ్యప్పానం భుజాంగానం. ఒకవేళ ఒక వ్యక్తి సర్పానికి పాలు పోసినా కానీ అది సర్పంలో ఉన్న విషాన్ని మాత్రమే పెంచుతుంది. ఒకవేళ అదే పాలని ఎవరైనా మంచి ఋషికో మునికో పోస్తే అప్పుడు ఆ పాల ద్వారా ఆ వ్యక్తి యొక్క మేధస్సు ఎంత బాగా వృద్ధి చెందుతుందంటే ఆయన ఆధ్యాత్మిక విషయాల గురించి ఆయన ఇంకా ఎంతో బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి వారికి కోరుకున్న విధంగా వారికి ఎటువంటి గుణాలు లక్షణాలు ఉన్నాయో వారి యొక్క సాంగత్యం ఎలా ఉందో దాని ప్రకారం వాళ్ళకి ఏది కావాలో అది అందిస్తున్నారు అన్నమాట.
సో భూదేవి నుంచి వీరికి ఇవన్నీ కూడా లభిస్తున్నాయి. అలా పశవో యవసం క్షీరం వత్సం కృత్వా చ గోవృషం అరణ్యపాత్రే చాదుక్షన్ మృగేంద్రేణ చ దంస్త్రిణ క్రవ్యాదా ప్రాణినః క్రవ్యం దుదుహు స్వే కలేవరే సుపర్ణ వత్సాభ్యగాశ్ చరం చాచరం ఏవచ. ఇంకా ఇప్పుడు ఇంకా చాలా మంది ఏవైతే 4 కాళ్ళ మీద నడిచే ఆవులు అటువంటి ఇంకా మిగతా ప్రాణులన్నీ కూడా వాళ్ళు ఏ ఎద్దు అయితే అంటే నంది ఎవరైతే శివుణ్ణి ఆ నంది పైన ప్రయాణిస్తాడో ఆ నందిని పాత్రగా ఆ దూడగా మార్చి వాళ్ళు ఇంకా ఈ యొక్క అడవిని పాత్రగా మార్చి వాళ్ళకు కావాల్సిన ఫ్రెష్ గ్రీన్ గ్రాసెస్ అంటే ఇవన్నీ ఆవులు ఇంకా ఇలాంటి కొన్ని పశువులన్నీ తినే గడ్డి, సో పచ్చ గడ్డి వాటికి లభించిందంట భూదేవి నుంచి. ఇంకా అలాగే ఇంకా వేరే క్రూరమైన పశువులు ఉంటాయి, క్రూరమైన మృగాలు అంటే పులి, సింహం ఇటువంటివి. సో అవేం చేశాయంటే సింహాన్ని దూడగా మార్చి వాళ్ళు కావాల్సిన మాంసాన్ని పాల రూపంలో వాళ్ళకి భూదేవి నుంచి లభించింది. అలాగే పక్షులు గరుడ దేవుడిని అంటే గరుడ పక్షిని ఆయన్ని దూడగా మార్చి రకరకాల క్రిమి కీటకాలు ఇంకా రకరకాల కొన్ని గడ్డి ఇంకా కొన్ని చెట్లని అంటే ఆహారం రూపంలో భూదేవి నుంచి పొందారు. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు రాస్తున్నారు, ఈ రకరకాల పక్షులు ఏవైతే ఇలా మాంసాహారాన్ని భుజిస్తాయో అవన్నీ గరుడు నుంచి ఉత్పన్నమయ్యాయి. ఒక రకమైన పక్షి ఉందంట, అది దానికి కోతుల్ని తినాలంటే చాలా ఇష్టం. సో అవి కోతుల్ని తింటాయి. అలాగే ఈగల్స్ని ఏమంటారు? గ్రద్ద. సో ఈ గ్రద్దలు ఇవన్నీ మేకల్ని తింటాయన్నమాట. కాకపోతే చాలా పక్షులు ఫలాల్ని భుజిస్తాయి. సో ఇలా బేసికలీ అంటే రకరకాలు అన్నీ ఉన్నాయి. అన్ని జీవరాశులకి ఏవి కావాలో అవన్నీ భూదేవి ఇస్తుంది అనమాట. వటవత్స వనస్పత్యః పృథగ్ రస్మయం పయః గిరయో హిమవద్వత్స నానాధాతూన్ స్వస్సానుషు. సో ఏవైతే చెట్లు ఉన్నాయో అవన్నీ ఏదైతే పెద్ద వృక్షం ఉందో చెట్లన్నీ కూడా అంటే ఏ వృక్షం అంటే బ్యానియన్ ట్రీ, అశ్వత్థ వృక్షం. బ్యానియన్ ట్రీని ఏమంటాం మనము ఇక్కడ? మర్రి చెట్ట. ఓకే. సో వటవృక్షం అని వటవత్స మర్రి చెట్టు అంటారు. ఓకే, వటవృక్షం లేకపోతే మర్రి చెట్టు. దీన్ని దూడగా మార్చి వాళ్ళు పాల రూపంలో కావాల్సిన రకరకాల రసాల్ని, జ్యూసెస్ వాటిని పొందాయంట పాల రూపంలో ఆహారంగా. నెక్స్ట్ వచ్చేసి పర్వతాలు, హిమాలయాల్ని దూడగా మార్చి హిమాలయాన్ని వాళ్ళకి కావాల్సిన రకరకాల మినరల్స్ ఏమంటారు? ఖనిజాలు. రకరకాల ఖనిజాలన్నింటినీ కూడా వాళ్ళు ఈ యొక్క పర్వతాల యొక్క శిఖరాల్ని పాత్రగా మార్చి అందులో ఖనిజాలని వాళ్ళు పొందారు ఆవు రూపంలో ఉన్న పృథ్వీ నుంచి. సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్పయః సర్వకామధుగాం పృథ్వీం దుదుః పృథుభావితాం. సో ఈ విధంగా పృథ్వీ ఎవరెవరికి ఏమేమి ఆహారం కావాలో అందరికీ ఆ ఆహారం అందించేసింది.
ఈ విధంగా పృథు మహారాజు సమయంలో పృథ్వీ సంపూర్ణంగా ఆయన నియంత్రణలో ఉండేది. ఇంకా అంతేకాకుండా అందరి జీవరాశులు ఎవరైతే ఏ జీవరాశులు అయితే భూమి మీద ఉన్నాయో వాటందరికీ కూడా కావాల్సిన ఆహారం వాళ్ళకి లభించింది. ఈ విధంగా రకరకాల దూడలు సృష్టించి వాళ్ళకి కావాల్సిన రకరకాల ఆహారాలని అన్ని రకాల జీవరాశులు పొందేశాయి అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏ ఆహారం కావాలో అది అందిస్తారు. ఏకో బహూనాం యో విదదాతి కామాన్. సో అందుకనే ఇలా మొత్తం ప్రపంచంలో రకరకాల జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశులకి భగవంతుడు ఆహారాన్ని అందిస్తున్నారు. సో అలాంటప్పుడు మరి ఎలా మీరు ఒకరు అనుకోవాలి చంద్రుని మీద ఎవరు లేరు అని, ఏ జీవరాశులు చంద్రుని మీద లేవని ఎలా మీరు ప్రశ్నించగలరు? సో ఈ విధంగా ప్రతి గ్రహం మీద కూడా రకరకాల జీవరాశులు ఉన్నాయి. వారికి రకరకాల ఆహారం కావాలి, వాళ్ళకి అవి లభిస్తున్నాయి. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. సో అందుకే మన వేదిక శాస్త్రాల ప్రకారం చంద్రుడి మీద అక్కడ జీవరాశులు లేవు అనడం ఉచితం కాదు. మన శాస్త్రాల ప్రకారం అన్ని చోట్ల జీవరాశులు ఉన్నాయి. ఏవం పృథ్వాదయ పృథ్వీం అన్నాధాస్వన్నమాత్మనః దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురుద్వః. ఓ విదురా, కురువుల్లో ఒక శ్రేష్ఠుడైన విదురా, సో ఈ విధంగా పృథు మహారాజు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏ రకరకాల వాళ్ళకి ఆహారాలు కావాలో రకరకాల దూడల్ని దాని ప్రకారంగా సృష్టించి రకరకాల ఆహారాలని వాళ్ళు పొందారు. ఈ విధంగా అన్ని ఆహారాలను ఇక్కడ పాల రూపంలో చూపించారు. కాకపోతే వాళ్ళకి అవన్నీ ఆహారాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పొందారు. తతో మహీపతి ప్రీతః సర్వకామాధుగాం పృథుః దుహితృత్వే చకారే మాం ప్రేమ్నా దుహితృవత్సలః. దాని తర్వాత పృథు మహారాజు ఎంతో సంతృష్టి చెంది, అంటే పృథ్వీ పట్ల, భూదేవి పట్ల, ఆమె పట్ల ఈ విధంగా, ఎందుకంటే ఆమె అందరికీ కావాల్సిన ధాన్యాల్ని ఆహారాన్ని అందించింది అన్ని జీవరాశులకు కనుక ఆమె పట్ల ఎంతో ఆప్యాయతను ఆయన పెంపొందించుకున్నాడు. ఏ విధంగా అయితే తన పుత్రి పట్ల, దుహిత్రి వత్సల, దుహిత్రి అంటే తన పుత్రి పట్ల. సో ఆ విధంగా అందుకనే పృథు, అలాగే ఈ భూమి పేరు పృథ్వీ. సో చూర్ణయన్ స్వధనుస్కోట్య గిరికూటాని రాజరట్ భూమండలం ఇదం వైన్యః ప్రాయశ్చక్రే సమం విభు. ఇప్పుడు ఇంకొకటి అడిగింది కదా భూదేవి, అంతా సమానం చేయమనేసి ల్యాండ్ అంతా కూడా. ఇప్పుడు అది చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ పృథు మహారాజు ఏం చేశారంటే లెవెల్ చేసేసారు. మొత్తం భూమండలం మొత్తం కూడా సమానంగా చేసేసారంట. ఏవైతే పెద్ద పెద్ద శిఖరాలు పర్వతాలు ఉన్నాయో అన్నింటి కూల్చేసి ఆయన యొక్క విల్లుతో ఆయన మొత్తం సమానం చేసేసారంట. సో ఈ విధంగా అప్పుడు భూమండలం మొత్తము సమానంగా అయిందన్నమాట. దానికన్నా ముందు సమానంగా ఉండేది కాదు, పృథు మహారాజే సమానంగా చేశారు. అతస్మిన్ భగవాన్ వైన్యః ప్రజానాం వృత్తిదః పితా నివాసాన్ కల్పయాం చక్రే తత్ర తత్ర యథార్హతః. ఈ విధంగా ఆయన రాష్ట్రంలో, ఆయన రాజ్యంలో ప్రజలందరికీ పృథు మహారాజు ఒక మంచి పిత, తండ్రిలాగా ఆయన అందరినీ చూసుకున్నాడు. ఆ విధంగా అతను అందరికీ కావాల్సిన అన్ని రకాల సదుపాయాల్ని, ఉద్యోగాల్ని, వాళ్ళు చేసుకోవడానికి కార్యాలని అన్నిటినీ ఆయన సమకూర్చాడు. ఈ విధంగా మొత్తం పృథ్వీని కూడా సమానంగా చేసిన తర్వాత ఈ విధంగా ఆయన ఆ పృథ్వీ పైన ఏ ప్లేసెస్లో ఎక్కడెక్కడ ఉండడానికి మనుషులు నివసించాలో ఆయన ఆ ప్లేసెస్ని కూడా మార్క్ చేశారంట. ఈ ప్లేస్లో ఇక్కడ మనుషులు నివసించే ప్రాంతం ఇది వీళ్ళకి ఈ విధంగా యూజ్ చేసుకోవాలని మొత్తం. ఈ విధంగా అంటే బేసికలీ అన్నీ మొత్తం ఇప్పుడు ల్యాండ్ని మొత్తం లెవెల్ చేసిన తర్వాత ఆయన డివైడ్ చేశాడనమాట. ఎలా డివిజన్స్ చేశారని నెక్స్ట్ ఇచ్చారు. గ్రామం పుర పట్టణాని దుర్గాని వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ శిబిరాన్ ఆకరాన్ ఖేతకర్వథాన్. ఈ విధంగా రాజు పృథు మహారాజు ఇలా రకరకాల
ఊర్లని, టౌన్లని, పట్టణాలని, ఈ విధంగా రకరకాల వ్యక్తులు నివసించడానికి, మనుషులు నివసించడానికి ఇళ్ళని, లేకపోతే పశువులు నివసించడానికి దానికి కావాల్సిన గృహాల్ని, రాజులు నివసించడానికి కావాల్సిన మహల్ని, ఇలా అన్ని రకాల మనుషులు, జీవులు నివసించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయన చేశారనమాట పృథు మహారాజు. సో ఫస్ట్ వాళ్ళకు ఆహారం తినడానికి ఆహారం ఏర్పాట్లు చేశారు. దాని తర్వాత పృథ్వీని అంతా సమానంగా చేసి అందరూ సరిగ్గా నివసించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారు. ఒక రాజుగా ఆయన కర్తవ్యం నిర్వహిస్తున్నాడు అన్నమాట పృథు మహారాజు తండ్రిగా. సో ప్రాక్పృతోర్ ఇహ నైవైస్ పురగ్రామాదికల్పన యథా సుఖం వసంతి స్మ తత్ర తత్రాకుతో భయా. సో ఈ విధంగా పృథు మహారాజుకు ముందు ఈ విధంగా మంచి ఆర్గనైజ్డ్ విధంగా పట్టణాలు, గ్రామాలు అన్నీ ఇలా ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క కార్యం కోసం అనేసి డివిజన్ అయ్యింది కాదనమాట. అంతా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు ఉంటున్నారు, ఏది పడితే చేస్తున్నారు అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉండేది కాదు. ఈయనే చెప్పాలంటే పృథు మహారాజు మొత్తం ప్లానింగ్ మొత్తం చేశారు. సిటీ ప్లానింగ్ మొత్తం, కింగ్డమ్ ప్లానింగ్ అంతా చేశారనమాట. సో ఈ విధంగా ఎవరు ఎక్కడ అందరూ సరిగ్గా నివసించడానికి అన్ని సౌకర్యాలు కల్పించారు. సో ఆయనే ఇలా అన్నిటినీ, పట్టణాలని ఇంకా గ్రామాలని కూడా సృష్టించారు. ఈ యొక్క శ్లోకం నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, ఇప్పుడు పట్టణాలు, సిటీ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ చేస్తారు కదా, ఇది కొత్త విషయం కాదు. పృథు మహారాజ్ ఎప్పుడో చేసేసారు ఇది. సో పృథు మహారాజ్ కాలం నుంచే ఇది వస్తుందన్నమాట. సో పట్టణాలు ఉండడం, విలేజెస్ ఉండడం. సో ద్వారకా నగరం అది చాలా వెల్ ప్లాన్డ్ సిటీ. అలాగే మథుర, హస్తినాపూర్ ఇవన్నీ కూడా బాగా ప్లాన్డ్ సిటీస్ అన్నమాట అప్పట్లో. సో ఈ విధంగా ఇది ఎప్పుడో కాలం నుంచి, ముందు కాలం నుంచి వస్తున్నాయి ప్లానింగ్, సిటీ ప్లానింగ్ అంతా. ఇప్పుడు చేసేవాళ్ళేది కొత్త కాదు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. సో దీంతో మనకి ఈ అధ్యాయం ముగుస్తుంది. మన ప్రభుపాదుల వారి తాత్పర్యాలు కూడా ముగుస్తున్నాయి ఈ అధ్యాయానికి. సో మనం ఈరోజు ఇక్కడే ముగిద్దామంట. నెక్స్ట్ అధ్యాయంతో రేపు మొదలు పెడదాము. అది ఇంకా నెక్స్ట్ ఒక ఘట్టం పృథు మహారాజ్ జీవితంలో ఇంకో నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా మహత్వపూర్ణమైన ఘట్టం. పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేయబోతున్నారు. అందులో ఏం ఆపత్తులు వస్తాయి, దానిలో నుంచి మనం ఏం శిక్షణలు గ్రహించవచ్చో అవి చాలా మహత్వపూర్ణమైన శిక్షలు. అవన్నీ మనం రేపటి నుంచి చర్చించుకుందాం. ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. అందరికీ చాలా ధన్యవాదాలు. शिल प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.